ప్రజలు దాహం దాహం అంటుంటే వైసీపీ ఎమ్మెల్యే తాగునీటిని మామిడి తోటకు వాడటంపై పుట్టపర్తి టీడీపీ అభ్యర్థి పల్లె సింధూరం మండిపడ్డారు. తాగునీటి ఎద్దడితో ప్రజలు అల్లాడిపోతుంటే ప్రజల దాహార్తి తీర్చాల్సిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సత్యసాయి తాగునీటి పథకానికి సంబంధించిన నీటిని సొంత మామిడి తోటకు మళ్లించారని ఆరోపించారు. వైసీపీ పాలన ఎంత దుర్మార్గంగా ఉంటుందో ఈ ఘటనే రుజువు చేస్తోందన్నారు. ఓబులదేవర చెరువు మండలం జంబులవాండ్లపల్లిలో ఆమె ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన వ్యక్తి, సత్యసాయి తాగునీటిని సొంత అవసరాలకు వాడుకున్న వ్యక్తి మన ఎమ్మెల్యే కావడం దురదృష్టకరమన్నారు. పుట్టపర్తి గడ్డపై వచ్చే ఎన్నికల్లో ఎగిరేది పసుపు జెండానని స్పష్టం చేశారు. పుట్టపర్తి లాంటి పుణ్యభూమిని వైసీపీ అధికారంలోకి వచ్చాక భ్రష్టు పట్టించారని విమర్శించారు. ప్రచారం చాలా హుషారుగా సాగుతోంది. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటికి పిలుచుకొని మరీ వెళ్ళి మమ్మల్ని తీసుకొని చాలా గొప్పగా ఆహ్వానం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ పసుపు కుంకుమ ఇచ్చి నన్ను ఆదరిస్తున్నారు. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్రతి ఒక్కరికి కోటి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అందరూ టీడీపీ ప్రభుత్వమే మే 13న ఎంచుకుంటారు అని చెప్పి అందరూ చెప్తున్నారు. ఎట్లా తిరిగి వైసీపీ ప్రభుత్వం ఈ గత 5 సంవత్సరాలుగా వాళ్ళు చూసిన కష్టాలు, ఇక్కడ ఒక్క అభివృద్ధి పని కూడా జరగకపోవడం, ఇది దానికి మెయిన్ ఎగ్జాంపుల్. ప్రతి ఒక్కరూ చెప్తూనే వస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. నన్ను గొప్పగా ఆదరిస్తున్నారు. మామయ్య చేసిన మంచి పనులన్నిటికీ ఆ బ్లెస్సింగ్ రూపంలో వీళ్ళందరి ఆదరణ నాకు లభిస్తోంది. ఖచ్చితంగా ఈ మే 13న వచ్చేది టీడీపీ ప్రభుత్వమే. మనకి పుట్టపర్తి నియోజకవర్గంలో ఎగిరేది పసుపు జెండాని. సత్యసాయి బాబా గారు ఇచ్చిన నీళ్లు కూడా అవతల ఎమ్మెల్యే గారు తీసుకొని ఆయన అవసరానికి కోసం జనాలకు ఇవ్వకుండా 4 సంవత్సరాలుగా వాళ్ళు వాడుకుంటున్నారు. ఇది కనపడట్లేదా అండి మీకు? ప్రచారం చాలా హుషారు.